మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనం వరకు మనం చదివితే ఏమంటున్నానండి? మీరు భూమి మీద జీవిస్తున్న ఈ కాలంలో ఎవరికి తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడదు. మీరు ఎట్టి కొలతతో కొలుతురో, ఎట్టి తీర్పు అయితే తీరుస్తారో మీకు అదే కొలతతోనే కొలవబడుతుంది, అదే తీర్పే మీకు కూడా వస్తుంది అని. ఎందుకు చెప్తున్నారు అంటే, మనుషులైన ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో, చాలామంది ఏదో ఒక సందర్భంలో ఇతను అలాంటోడు, ఇతను అలాంటిది, ఇతను చేసిన పని ఇలాంటిది, దీనికి ఇలాంటి శిక్ష పడితే బాగుండు, వీణ్ణి అలా అనింటే బాగుండు, వీణ్ణి ఇలా చేసింటే బాగుండు అని ఆడిపోసుకోవడమో, లేకపోతే మనమే గొప్పవారం అన్నట్టుగా అనుకొని వాళ్ళు చేసిన పనికి తీర్పు తీరుస్తుంటాం. అంటే ఇప్పుడు వాడు ఏదైనా తప్పు చేశాడు ఒక వ్యక్తి, అతన్ని ఏమంటాం? అతను ఎవరైనా వచ్చి కొట్టింటే బాగుండో, లేకుంటే జైలుకి పట్టుకొని వెళ్ళింటే బాగుండో, లేకపోతే ఇంకేదైనా చేసింటే బాగుండో, వాడిని చంపేసింటే బాగుండో, వానికి ఇలాంటి శిక్ష కలిగింటే బాగుండో అని అనుకుంటూ ఉంటాం. అవునా కదా? అనుకున్న సందర్భాలు ఉంటాయండి. అయితే ఒకవేళ మనము తెలియకనే అలాంటి పొరపాటు చేసామనుకోండి,